నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హర్నియా గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం కుమ్మరగల్లి మార్వాడి గల్లి ధర్మకాంట కాంప్లెక్స్ లో ఉన్నాము. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ బంగారం వెండి బిజినెస్ మీద ఆధారపడి దగ్గర దగ్గర 2000 మంది స్వర్ణకారులు ఉన్నారు. సో ఈ కార్పొరేట్ జ్యువెలర్స్ చేయబట్టి ఈ స్వర్ణకారుల జీవితాల్లో వెలుగన్నది లేకుండా పోయింది. ఈ కార్పొరేట్ జ్యువెలర్స్ షాపుల వల్ల వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సో నమస్తే అన్న, మీ పేరే? నా పేరు కట్కం గోవిందాచారి. జై భారత్, జై విశ్వకర్మ. భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ స్వర్ణకార సంఘం మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ దినదినము రేట్స్ పెరగడం వల్ల ఇక్కడ పని లేక చాలా దుర్భర స్థితిలో ఉన్నామండి. ఇక్కడ ఏ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మాకు ఏ విధంగా కూడా లాభం అనేది లేకుండా పోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో జ్యువెలరీ షాపులు రావడం కానీ, ఇక్కడ ఉన్న బంగ్లాదేశీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రావడం వల్ల మళ్ళీ ఎవరికి కూడా పని లేకుండా పోతుంది. ఇక్కడ బెంగాలీస్ వాళ్ళతోటి ఇక్కడ మళ్ళీ పాలిష్ అని చెప్పి కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు తక్కువ చేస్తామని చెప్పేసి వాళ్ళు రావడం వల్ల కూడా బంగారం ఎత్తుకొని కూడా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా కూడా మేము నలిగిపోవడం జరిగింది. మీరు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలంటే మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం నుంచి మాకు ఏమైనా లోన్ గత ప్రభుత్వంలో 1,00,000 రూపాయల వరకు కొంచెము ఇవ్వడం జరిగింది మా వాళ్ళకు. కొద్దిగా ఆ రకంగా కూడా మా వాళ్ళకు హెల్ప్ జరిగింది. అయితే ఈ ప్రభుత్వంలో మాత్రము ఇప్పటి వరకు కూడా మా వాళ్ళకు ఎలాంటి రుణం అనేది ఇవ్వలేదు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి బాగా మా స్వర్ణకారులు ఏంటంటే దీనస్థితిలో ఉన్నారు. కనీసం ఒక రెంట్ కట్టుకొని పరిస్థితిలో ఉన్నారు. ఇల్లు కిరాయి, షాప్ కిరాయి కావచ్చు, పిల్లల చదువులకు కావచ్చు, ఎలాంటి అవసరాలు తీర్చలేని దీనస్థితిలో ఉన్నామండి. కనీసం అర్థం చేసుకోవాలి. మాకు ఎలాంటి లబ్ధి పొందట్లేదు. మేము కొంచెం అర్థం చేసుకొని మాకు ఏ గవర్నమెంట్ అయినా కానీ మాకు లబ్ధి చేకూరే విధంగా చర్య తీసుకుంటారని కోరుకుంటూ, జై విశ్వకర్మ, జై భారత్. మీ పేరే? నా పేరు శ్రీనివాచారి సార్. ఇప్పుడు ఈ కార్పొరేట్ జ్యువెలర్స్ చేయబట్టి ఈయన చెప్పినట్టుగా మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి? అంటే ఈయన చెప్పినవి కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు మీ లైఫ్లో? ఆర్థికంగా చాలా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది కొంతమంది వేరే స్వర్ణకారులతో మాట్లాడినప్పుడు. సో మీరు పర్సనల్గా ఎట్లాంటి ఆర్థిక సమస్యలు ఫేస్ చేస్తున్నారు అన్నది వివరించండి కొంచెం. చాలా కష్టంగా ఉన్నా సార్. ఈ పనులు లేక, వేరే దాంట్లోకి పోలేక, కొట్టుమిట్టాడుకుంటూ ఈ పనులు ఏదైనా చేద్దామంటే ఈ ధరలు పెరగడం, నిలకడ లేకుండా ఇది చాలా కష్టంగా నడుస్తుంది సార్. ఇప్పుడు పిల్లల చదువు విషయంలో కానీ, పెళ్లిళ్ళ విషయంలో కానీ ఏమైనా సమస్యలు ఎదురుపడ్డాయని? మాకు ఇంకా పిల్లలు చిన్న ఉన్నారు సార్. అదే కష్టంగా ఫీజులు కట్టాలంటే, ఈ చదివించాలంటే చాలా వెనుకబడిపోతున్నాం సార్. ఇప్పుడు మీ అసోసియేషన్ ఉంది కదా, స్వర్ణకారుల అసోసియేషన్. సో అసోసియేషన్ పెద్దలతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమన్నా దీనికి మార్గం చూద్దాము, పరిష్కారం ఏమైనా చేద్దాము అని చెప్పి మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఏం లేదు, వాళ్ళు ఏం చెప్తలేరు ఇంకా. కాకపోతే దాని గురించి ఏమన్నా చర్య తీసుకొని మా గురించి ఏమన్నా సాయం చేసేటట్టు చూడాలి. మీరు అనేది ఏంటంటే ప్రభుత్వమే ఏదో ఒక చర్యలు తీసుకోవాలంటారు. సో మీరేమన్నా పరిష్కారం చూపిస్తారు సార్? ఏం లేదు, ఇందులో ఎవరికైనా వినియోగదారులు, కస్టమర్ కానీ ఒక కార్పొరేట్ జ్యువెలరీ షాప్కి వెళ్ళే బదులు ఒక స్వర్ణకారునికి వెళ్తే అక్కడ ఎంత డిఫరెంట్ వస్తుంది, అక్కడ ఎంత డిఫరెంట్ వస్తుంది. అక్కడ మ్యాక్సిమం పెద్ద కార్పొరేట్లో అంత పెద్ద రెంట్స్ కానీ, వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఎన్నో లక్షలలో కడతారు. ఆ లక్షలు ఎవరి మీద వసూలు చేస్తారు? కస్టమర్ మీద. అక్కడ జిఎస్టీ అన్ని వసూలు చేస్తారు. అదే ఒక స్వర్ణకారు దగ్గర చేయించుకుంటే అక్కడ మీరు 10,000 కట్టే ఎక్స్ట్రా అయ్యేది మా దగ్గర 2,000, 3,000 అయిపోతుంది. ఈ రకంగా కొద్దిగా కస్టమర్ ఆలోచించాలి. అంటే అక్కడికి వెళ్ళకుండా స్వర్ణకారం దగ్గరికి వెళ్తే మాకు కొద్దిగా తక్కువ ఐటమ్స్ కానీ రెడీ అవుతాయని వాళ్ళు ఆలోచించి ముందుకు రావాలి. దానివల్ల కూడా కొద్దిగా అందరికి ఉపాధి అవకాశం దొరుకుతుంది. అందరు కూడా ఏంటంటే అటే వెళ్ళిపోతారు, మాకు రెడీగా ఉంటుంది, దొరుకుతుందని చెప్పి. అలా కాకుండా స్వర్ణకారు దగ్గర చేయించుకుంటే చాలా ఉత్తమం మేము భావిస్తున్నాం. ఇంకోటి, బెంగాలీ స్వర్ణకారుల వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. సో వాళ్ళు చేయగలిగినందుగా డిజైన్లు మీరు చేయలేకపోతున్నారా? వెళ్తాం సార్. అందరికీ అన్ని రకాల వృత్తిపరమైన నాణ్యత ఉంది. అందరు కూడా ఏ డిజైన్ అయినా చేయగలుగుతారు. వాళ్ళు ఏంటంటే మన కలకత్తా బెంగాలీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీస్ తోటి ఏం రారు.
అక్కడ వాళ్ళకి ఉపాధి హామీ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక్కరు కూడా 10,000 రూపాయలు సంపాదించలేరు. అలాంటిది వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఎంతైతే అంత చిన్న రూమ్లు తీసుకొని ఒక రూమ్లలో ఒక 5-6 ఉండేసి అంటే తక్కువ అక్కడ 10,000 బెనిఫిట్ చూసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటే తక్కువ చేస్తే అంటే ఒక 30,000-40,000 ఈజీగా మేము సంపాదించుకోవచ్చు అనేసి మాకంటే కూడా తక్కువ చేయడం మొదలుపెట్టారు. దానివల్ల కొద్దిగా అందరు కూడా పనులు బాగా తక్కువైపోయినాయి. మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఒక 1 year 2 years ఉండేసి 3 years బాగా నమ్మించేసి అట్లా చాలా మంది బంగారం తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి మన 1 town పోలీస్ స్టేషన్ 2 town 3 town కేసులు చాలా నమోదైనాయి. వాడు అక్కడ ఒక్కసారి వెళ్ళిపోయాడంటే వాళ్ళని పట్టుకురావడం వీళ్ళకి కూడా చాలా కష్టం అయిపోతుంది. అట్లా ఇక్కడ వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే తక్కువ చేస్తున్నారు, స్వర్ణకాలు కూడా తక్కువ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా జరగకుండా సంఘం నుంచి కొద్దిగా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటే ఈ పోలీస్ వాళ్ళు కూడా మాకు కొద్దిగా హెల్ప్ చేసి అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు గుర్తించి వాళ్ళని ఇలాంటి కార్యక్రమాలు చేయకముందుగా పట్టుకొని వాళ్ళని పంపించేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి వృత్తి అనేది చాలా ఈజీగా కానీ అందుబాటులో కానీ ఉంటుంది. నిసగరి మగ నిసగరి పా